బ్యాంకు రుణం చెల్లించలేదనే కారణంతో ఐకేఎఫ్ బ్యాంకు సిబ్బంది వికలాంగుడైన గోపాల్ అతని కుటుంబాన్ని ఇంటి నుంచి బయటకు గెంటేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇందిరానగర్ లో జరిగింది. ఐకేఎఫ్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ సిబ్బంది వికలాంగుడనే కనీస మానవత్వం కూడా లేకుండా ఎర్రటి ఎండలో బయటకు గెంటేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ చొరవ తీసుకుని బాధితునికి న్యాయం చేయాలంటూ స్థానికులు కోరుతున్నారు. ఇటు కూర్చోరు ఇది కూర్చోలేదు అదైతే వాళ్ళ ఇంటికి వస్తుంది. అది పట్టుకో అది పట్టుకో అక్కడ పెట్టుకో అక్కడ పెట్టుకో ఇటు చూడు. నిల్చోదు నీళ్ళు నీళ్ళు తాగేది కనిపి నీళ్ళు తాగి నీళ్ళు తాగి ఇందిరానగర్ చెందినటువంటి భాగం గోపాల్ గారు మరి ఆయనకు షుగర్తోని కాలు తీసేయడం జరిగింది. మరి ఐకేఎఫ్ బ్యాంకు వాళ్ళకు ఉన్నటువంటి రుణం ఇట్లాంటి పేషెంట్ను మరి మానవత్వం లేకుండా రోడ్డు మీద పడేసి నడి ఎండాకాలము మామూలు వ్యక్తులమే మన ఎండలో నిలబడలేని పరిస్థితిలో వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి బయటకు తీసుకొచ్చి పడేసి మందులు లేవు మరి బట్టలు లేవు ఏం లేకుండా కూడా నడి రోడ్డు మీద పడేసినటువంటి ఐకేఎఫ్ బ్యాంకు వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలి. కలెక్టర్ గారు స్పందించాలి. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితుల ఎవరు కూడా ఇట్లాంటి దారుణ పరిస్థితి రాకూడదని చెప్పేసి మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ యొక్క అభాగ్యునికి వెంటనే సహాయం చేసి, ఎందుకంటే బ్యాంకు వాళ్ళు కూడా 60,000 రూపాయలు ఇన్సూరెన్స్ కింద కట్ చేసుకున్నట్టు తెలిసింది. ఆ ఇన్సూరెన్స్ కూడా ₹1 రాలేదు. మరి ఎండాకాలం నడేండలో ఇట్లా పడేసిపోవడం అనేటువంటి రాక్షస చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే బాగయ్య గారిని ఆదుకోవాలని, గోపాల్ గారిని ఆదుకోవాలని చెప్పేసి మేము మా వాడగట్టు పెద్ద మనుషులుగా మేము డిమాండ్ చేస్తున్నాం.